బ్రెయిన్ ఉన్నోడు ఎవడైనా ఈ కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్, చిట్టీలు ఎవడైనా ఇస్తురా? ఎంత ఇస్తారా బై మహాంటివి? 7% ఇంట్రెస్ట్ రేటా? ఎవరికి సరిపోతాయి అవి? దాని బదులు గోల్డ్ లో పెట్టు. ఫిజికల్ లాకర్ లో పెట్టాలి. అమ్మో నేను ఎక్కువ క్వాంటిటీ కొనలేను గోల్డ్ అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కొను. గోల్డ్ ఈటీఎఫ్ స్మాల్ క్వాంటిటీలో కూడా కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్ కొన్నికి గ్రో అప్లికేషన్ ఉంది, అప్స్టాక్స్ అప్లికేషన్ ఉంది. యూఎస్ లో అయితే రాబిన్హుడ్ అప్లికేషన్ కూడా ఉంది. గోల్డ్ ఇయర్ ఆన్ ఇయర్ యావరేజ్ గా 10 to 15% ఇస్తుంది. లాస్ట్ ఇయర్ 40 to 50% రిటర్న్స్ ఇచ్చింది. నేను ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటా 7% వస్తుంది నాకు అంటే అట్లనే పూర్గా ఉంటూనే ఉంటావు. బ్రెయిన్ ఉన్నోడు ఎవడైనా ఈ కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్, చిట్టీలు ఎవడైనా ఇస్తురా? ఎంత ఇస్తారా బై మహాంటివి? 7% ఇంట్రెస్ట్ రేటా? ఎవరికి సరిపోతాయి అవి? దాని బదులు గోల్డ్ లో పెట్టు. ఫిజికల్ లాకర్ లో పెట్టాలి. అమ్మో నేను ఎక్కువ క్వాంటిటీ కొనలేను గోల్డ్ అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కొను. గోల్డ్ ఈటీఎఫ్ స్మాల్ క్వాంటిటీలో కూడా కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్ కొన్నికి గ్రో అప్లికేషన్ ఉంది, అప్స్టాక్స్ అప్లికేషన్ ఉంది. యూఎస్ లో అయితే రాబిన్హుడ్ అప్లికేషన్ కూడా ఉంది. గోల్డ్ ఇయర్ ఆన్ ఇయర్ యావరేజ్ గా 10 to 15% ఇస్తుంది. లాస్ట్ ఇయర్